వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు కాంగ్రెసే విలన్, గోల్మాల్ చేయడంలో అబద్దాల్లో దాన్ని మించింది లేదు. కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని. 420 హామీల అమలులో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేం పడగొట్టాం, ప్రజలే వారి వీపులు సాపు చేస్తారు. పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటికి వస్తా, పోరాడతా. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని భాజపా. ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి. భారాస రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలివి. కొంచెం క్లుప్తంగా చూస్తే తెలంగాణకు ఏనాడైనా నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయేనని భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెసేనని విమర్శించారు. గోల్మాల్ చేయడంలో, అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని దుయ్యపట్టారు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు. భారాస రజతోత్సవ సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపంగా సభ ఆరంభంలో 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. విరబూసిన గులాబీ వనం, కిక్కిరిసిన ఎల్కతుర్తి సభ ప్రాంగణం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు. ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుండి దిగారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 15,000 చేస్తామన్నారు. ₹2 పింఛను, 2,000 పింఛను 4,000 చేస్తామన్నారు. దివ్యాంగుల పింఛను 4,000 నుండి 6,000 చేస్తామన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీలు ఇస్తామన్నారు. 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9న 1 కలంపోటుతో ఇస్తామన్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా మీకే తెలుసు. ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే ముచ్చటే జనాల్లో వినిపిస్తోంది. ప్రజల్లో అలాంటి అభిప్రాయాలున్నాయని తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రుమంటున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భారాసపై నిందలు మోపుతున్నారు. మీరే చెడిపోయిపోతుంటే మేమెందుకు పడగొడతాం, మేము ప్రజల దీవెనలతో మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారు కేసీఆర్. మరో వార్త చూస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధమా, మీరేం చేశారో మేం చూస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడతాం. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే 200 కోట్లు. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ గా కనిపిస్తోందా. కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వజమెత్తారు. భారాస అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఈ 3.5 ఏళ్లతో పాటు మరో 10 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కడుపులో అంతా విషం పెట్టుకుని ఎల్కతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలివి. ఇంకా మరో వార్త చూస్తే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53% మంది అనర్హులే. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.03 లక్షల మంది మాత్రమే అర్హులు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో 36.03 లక్షల మంది అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారే అని నిర్ధారించారు. అర్హులు అనర్హులు వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గనిర్దేశకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను
L1, L2, L3గా విభజించారు. L1లో 23.05 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. మరో వార్త చూస్తే కొత్త సీఎస్గా రామకృష్ణారావు 14 బడ్జెట్లు రూపుమాపిన ఘనత. ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటకంగా 12 ఏళ్లు సేవలు. భారీగా ఐఏఎస్ల బదిలీ, పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు. సీఎం కార్యాలయానికి జయశంకర్, జయేష్ రంజన్, స్మితా సబర్వాల్కు పాత స్థానం. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయనదే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది. మరో వార్త, సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తున్నాం. శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ఐఏ చేతికి పహల్గాం కేసు. సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. ఆధారాల కోసం అన్వేషణ. కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం. ఇక్కడ మరో వార్త చూస్తే, బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు. ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు. లాకర్లలో మరిన్ని అక్రమార్కుల పత్రాలున్నాయన్న అనుమానం. చంచల్గూడ జైలుకు తరలింపు, సస్పెన్షన్కు రంగం వేటు. మరోవాత జలాలపై కాకుల కవాతు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మినీ బ్యాంకు బంక్లో నీటి కాకులు ఇండియన్ కార్మోరాంట్ సందడి చేస్తున్నాయి. వందల సంఖ్యలో పక్షులు నీటిపై తేలియాడుతున్నాయి. ఇక మనం ఆంధ్రజ్యోతి మరో వార్తాపత్రికలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మనసు కాలుతోంది. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తోంది. మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. నంబర్ 1 నుండి 14వ స్థానానికి దిగజార్చారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలు, సాగునీరు లేదు. తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతోంది. అప్పుడు ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 విలన్ కాంగ్రెస్సే అన్న కేసీఆర్, భూముల అమ్మకం తప్పు కాదు, అవసరమైతేనే అమ్మాలి. 11 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ 11 రూపాయలైనా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపాలి. సర్కార్ను మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. క్లుప్తంగా చూస్తే, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు. తమ హయాంలోనే తెలంగాణ భూములు ధరలు పెంచితే ఇప్పుడు దారుణంగా పడిపోయాయన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంట నీరు, సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తామే గుడిసెలు చేసుకున్న పేదలు పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతోందని మండిపడ్డారు. ఏడాదికి 10 నుండి 15 వేల కోట్ల ఆదాయాన్ని తాము పెంచితే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని, అవివేకంతో నాశనం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందని చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన, సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా? కాంట్రాక్టర్ల బకాసులు, సర్పంచ్ల బాకీలు కేసీఆర్ హయాంలోనే పెట్టినవే. మేం ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా? కేసీఆర్ను నిలదీసిన మంత్రి పొంగులేటి నియంతలా కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు సీతక్క. సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్లో ఇంకా గర్వం పోలేదన్నారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ సోళ్లు మా అంతా సిపాయిలు లేరని చెబితే జనం నమ్మిండ్లు, బోల్తా పడ్డారు, గల్లంతైన్రు. 6 చందమామలు పెడతాం, 7 సూర్యుళ్లు పెడతామని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇప్పుడేమో మమ్మల్నెవరూ నమ్ముతలేరు, అప్పు పుడతలేదు, ఏడు నుంచి తేయాలి అని మాట్లాడుతున్నారు.
ఇంత దగా ఉంటుందా? ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా? కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే రాష్ట్రం ఆగమైపోతుందో నా మనసుకు బాధ కలుగుతోందన్నారు కేసీఆర్. ఇలా మరో వార్త చూస్తే పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర అన్నారు ప్రధాని మోడీ. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సంద్రంలో నౌక విధ్వంసక క్షిపణి పరీక్షలు. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు.